మన ఒక సబ్స్క్రైబర్ డౌట్ ఏంటంటే, "సార్ నా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నార్మలే ఉంటుంది. ఈ పోస్ట్ లంచ్ షుగర్ ఏదైతే ఉంటుందో అది పెరిగి ఉంటుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి?" అని అడిగారు. నార్మల్‌గా మనకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనం నైట్ ఏదైతే ఫుడ్ తింటాం గదా! అది ఒకవేళ మీరు ఎక్కువ రైస్ తిన్నా, లేకపోతే ఎక్కువ షుగర్ ఐటెమ్ గానీ, హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ చేసిన షుగర్ అనేది పెరిగి ఉంటుందన్నమాట. మరి ఈ పోస్ట్ లంచ్ షుగర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, మీరు ముందు ఏదైతే బ్రేక్‌ఫాస్ట్ తింటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. తిన్న తర్వాత మీరు షుగర్ టెస్ట్ ఇస్తారు గదా! ఏదైతే తింటారో అది ఒకవేళ మీరు రైస్ ఎక్కువగా తీసుకున్నా, లేకపోతే పొద్దున్న మైదా ఐటెమ్స్ గానీ, షుగర్ ఐటెమ్స్ గానీ, ఏదన్నా ఒక హెవీ ఫుడ్ తీసుకున్నా గూడా, మీరు నెక్స్ట్ ఇచ్చే షుగర్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది పెరిగి ఉంటుంది. అదే కాకుండా మీరు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎక్సర్సైజ్ చేయకుండా ఎక్కువ సేపు కూర్చున్నా గూడా మీకు పోస్ట్ లంచ్ షుగర్ అనేది పెరిగి ఉంటుంది. అందుకోసమే డైలీ 30 మినిట్స్ అనేది వాకింగ్ చేయాలి ఎర్లీ మార్నింగ్. అదే కాకుండా మీరు షుగర్ టాబ్లెట్ తినక ముందు వేసుకునే టాబ్లెట్ తిన్న తర్వాత వేసుకున్నా, తిన్న తర్వాత వేసుకునే టాబ్లెట్ తినకముందు వేసుకున్నా, అలా చేసినా గూడా షుగర్ అనేది పెరిగి ఉంటుందన్నమాట. ఫైనల్‌గా ఈ ఓవరాల్‌గా మీరు తీసుకునే ఫుడ్ గూడా సరిగ్గా తీసుకోకపోయినా గూడా, ఈ షుగర్ అనేది పెరిగి ఉంటుంది. అంటే కార్బ్స్ ఎక్కువ తీసుకున్నా గూడా షుగర్ పెరుగుతుంది. ఇవన్నీ మీరు అన్నీ కంట్రోల్ చేశారు. కరెక్ట్‌గా తీసుకున్నా గూడా మీ షుగర్ పెరుగుతుందంటే, మీరు మార్నింగ్ తీసుకునే డోస్ ఏదైతే ఉంటారో, ఆ డోస్ మీ డాక్టర్ చూసి డోస్ అనేది అడ్జస్ట్ చేస్తారన్నమాట. డోస్ తక్కువైతే కొంచెం పెంచుతారు. అలా పెంచినప్పుడు మీది నార్మల్ లెవెల్స్‌లో మెయింటైన్ అనేది అవుతుంది. అర్థమైంది గదా! మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.